తొక్కట్లు కూర్చొని వీడియో తీస్తానా పెట్టేసి లెట్స్ గో సాంగ్ ఒక 4 రౌండ్లు వేయాలి. కాంబో ఆఫర్లో అద్దు కానీ ఇక మ్యాచ్కి అయితే లేట్ అయింది గైస్. మ్యాచ్కి వెళ్తున్నప్పుడు ఈ నలుగురు పట్టుకుని ఇంకొకరు ఉంటాడు, ఇంకొక ఫన్ మామూలుగా లేదు. కాకపోతే మ్యాచ్కి లేట్ అవుతూనే ఉంది. అసలు మనం టైంకి ఎప్పుడు పోయినామని లేట్ కానీ అట్లా అట్లా ముందుకు పోతుంటే లొకేషన్స్ అయితే వేరే ఉంటాయి. ఎందుకంటే అవుట్స్కట్స్ కదా హైదరాబాద్లో. అది చూడు రీ గుంతలు రోడ్డు, అసలు రోడే కాదు అది. మా దోస్తులు తాటికల్ తాగుతాం అని నైట్ ఒకటే పంచాయతీ. చెట్లు ఎక్కడ ఉన్నాయని అటు ఇటు చూస్తే ఎంతో రెండు కనబడ్డాయి కానీ అసలు తాళ్ళు చెట్లు ఉన్నాయి. కళ్ళు అటు ఎక్కడో కనబడ్డాయి. పిల్లలు చూస్తే తాటి చెట్లు కానీ కళ్ళు ఉందో లేదో అయితే గ్యారంటీ లేకుండా ఇక అట్లా ముందు పోతూ ఉన్నాం. గ్రౌండ్ ఏమో కనబడుతుంది, మ్యాప్లో లెంకుతూనే పోతున్నాం. మరి లాస్ట్కి ఏమైందంటే గ్రౌండ్ దొరకలేదు. బట్ అట్లనే ముందుకు పోతా ఉన్నాం. ఇక ఫైనల్ దాన్ని చూసిన తర్వాత వచ్చిన సంబరం ఖుష్. ఎందుకంటే వారం అంతా పానం కింద మీద పెట్టుకొని ఎప్పుడు వస్తుంది ఫైనల్లీ చూడగానే అంటే రోల్ ఇప్పుడు చేసి అట్లా పోతున్నాం. నెట్ ప్రాక్టీస్ లేదు కానీ అదే నెట్ ప్రాక్టీస్ అనుకోని పక్కన చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఫైనల్ వచ్చేసింది. టాస్ ముందు కార్లో పోయిన మా వాళ్ళు వేసినట్టు చూద్దాం ఏం పడుతుంది. ఏమొస్తుంది విటమిన్ డి ఫిట్నెస్ బాధ్యత. గ్రౌండ్ దగ్గర ఇది గ్రౌండ్. లైఫ్ టైం సెటిల్మెంట్. ఈ పీస్కి మించింది ఇంకేదన్నా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. గ్రౌండ్ చూసిన తర్వాత ఆహా చాలు. వారం అంత ఎంత అన్నా ముడ్డి కింద ముళ్ళులోనని ఆస్ట్రిచ్ లాంటి గుడి పెట్టినప్పుడు పెయిన్ రాని. సాటర్డే క్లియర్స్ ఎవ్రీథింగ్. చాలాదా ఈ వారానికి ఒక్క రోజు. క్రికెట్ బాధితుల పని ఎట్లుంటుంది తెలుసా? సాటర్డే ఎప్పుడు వస్తుందా అని పిట్టెకి పెట్టినట్టు ఉంటారు. పిట్టెనే తెలుసా? సాటర్డే వచ్చిందా శుక్రవారం రోజు నిద్ర కూడా పట్టదు మాకు ఉంటుంది. అపోనెంట్సా బ్రో బ్యాటింగ్ రాకపోని బౌలింగ్ రాకపోని జస్ట్ ఫీల్డింగ్ చేసినా చాలు సుకూన్. క్రికెట్ లవర్స్కి తెలుసు ఆ ఫీల్ ఏందనేది. హరిబ్రో నవ్వుతాడు నన్ను అక్కడ కూర్చో. నాకు హరిబ్రో ఈజ్ లాఫింగ్ అట్ మీ. ఏం చేద్దాం లాగర్ కష్టాలు. సిగ్గు వదిలేసి వీడియోలు చేయాలా, లోపల సగం చేయాలా అద్దా అని ఉంటుంది, బట్ చేయాలి. సో లైవ్ పిచ్ కండిషన్ ఫ్రమ్ ఇది ధర్మశాల అంటే కాదు గుట్టలేవు కాబట్టి ఇది ఏదో ఒకటి అహ్మదాబాద్. లైవ్ పిచ్ కండిషన్స్. సో పిచ్ ఎట్లుందో మీరే చెప్పాలా. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనం వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ అండ్ మన జెర్సీ నెంబర్ వచ్చేసి 45. ఎవరో తెలుసుగా, ద హిట్ మ్యాన్. ఇది ప్యూర్ గ్రౌండ్ వ్యూ. ఇక టాస్ అయితే మాదే పడ్డది. బౌలింగ్ తీసుకున్నట్టున్నారు మా వాళ్ళు. సారీ టాస్ వాళ్ళు పడ్డది తెలియదు. మేము మధ్యలో పేసేసారు. బౌలింగ్ మనదని చెప్పగానే ఇక వికెట్ కీపర్ ప్యాంట్ ఇప్పేసి అన్న సెంచరీ చేసిండు. క్రేజీ నాకు మా టీం అన్న అంటే మా చేసింగ్ అనుకో క్రేజీ నాకు. నేను ఒక 16 ఏమో కొట్టిన, 130 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన, 8 వికెట్ అయిపోయినా. తర్వాత టీం విన్ అయిపోయింది. క్రేజీ నాకు ఆడిండు అన్న. 6 తోటి సెంచరీ కొట్టేసి. మ్యాచ్
విక్రమ్ మహేష్ విన్నింగ్ వేయించినాగా మ్యాచ్. ఫైనల్లీ మ్యాచ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు, 3 గెలిస్తే గుర్తొస్తలేదు. ట్రిప్లెటా గుర్తొస్తలేదు బ్రో. హ్యాట్రిక్ విన్స్ బాయ్స్. మావాడే బ్రేక్ త్రూ ఆఫ్ ద మ్యాచ్. సత్యాడేం చేసాడు. తీసుకొచ్చిన ఆనిముత్యాలు బెస్ట్ గా పర్ఫార్మ్ చేసినాయి. ఫైనల్ ద మ్యాచ్. మళ్ళీ ఏది మ్యాజిక్ ఇది. బాయ్. డిహైడ్రేట్ అయిపోయినాం కదా, ఏమన్నా వేసేసి పక్కకి కనబడ్డది కనిపిస్తుందిగా పేరు. నేనేం చెప్పాలా, 4 ఉండే 4 తీసుకున్నాం. మమ్మల్ని ఎక్కించుకోవడానికి 2 వచ్చారు. మొత్తమే కడగలే. సో అట్లా ఆడ తాగలేడు. ఇంకొకటి తీసేసుకొని 5 అట్లా తాగిన. చల్లగా ఎండకి తాగితే ఆహా డిహైడ్రేషన్ తర్వాత సెట్. మ్యాచ్ కూడా విన్ అయినాక అది కూడా వేరే ఉంటుంది అనుకో. బాయ్.